చందమామ కథ కొత్త అల్లుడి బాధ్యత. రంగరాజుది పెద్ద కుటుంబం, 10 మంది పిల్లలు. పెద్దవాళ్ళు 6 ఆడపిల్లలే. అయితే రంగరాజు 100 ఎకరాల మాగాని గల భూస్వామి. అందుచేత అతని కుటుంబానికి వైభవంగా జరిగిపోతున్నది. పెద్ద కూతురికి పెళ్లి చేశాక రంగరాజు దీర్ఘ వ్యాధితో మంచాన పడ్డాడు. అందుచేత ఆయన తన పెద్దల్లుడిని తన ఇంటనే ఉండి ఇంటి బాధ్యత వహించమని కోరాడు. పెద్దాల్లుడు రాజయ్య పెద్ద దివాణానికి పెత్తనం దొరికింది కదా అని ఒప్పుకున్నాడు. అతను మంచి వ్యవహార దక్షత గలవాడని అనడానికి సందేహం ఏం లేదు. మామగారి వ్యవహారాలు ఆకలింపు చేసుకోవటానికి అతనికి ఎంతో కాలం పట్టలేదు. రంగరాజు పొలాలను పశువులను చూసే నౌకర్లు 30 మంది దాకా ఉన్నారు. రాజయ్య గాది కింద పందికొక్కులాగా మామగారి ద్రవ్యాన్ని తాను వీలైనంత వెనక వేసుకోసాగాడు. అందుకోసం మామగారి కుటుంబం పొదుపు అవలంబించేలాగ చేశాడు. ఏడాదికి 3 సార్లే కొత్త బట్టలు, వారానికి ఒక్కసారే పిండి వంటలు. అతను తన మరదళ్ళు 4 పెళ్ళిళ్ళు చేసేటప్పుడు తన తోడల్లుళ్ళు తన చెప్పు చేతల్లో ఉండేవాళ్ళుగా చూసి మరీ చేశాడు. అతని వ్యవహారాలలో జోక్యం కలగజేసుకోకుండా ఉంటే అతను తమకు సుఖంగా జరుగుబాటు అయ్యేలాగా చూస్తాడని వాళ్ళు గ్రహించి అతని పెత్తనం నిరాఘాటంగా సాగనిచ్చారు. ఇలా ఉండగా రంగరాజు 6వ కూతురి పెళ్ళి రాజయ్య ఇష్టప్రకారం జరగలేదు. ఆ పిల్ల వీర్రాజు అనే యువకుడిని ప్రేమించి అతన్ని తప్ప ఇంకెవరిని పెళ్ళాడనన్నది. ఆ ఇద్దరికీ పెళ్ళయింది. దానితో రాజయ్యకు చిక్కులు ఆరంభమయ్యాయి. వీర్రాజు వయస్సుకు చిన్నవాడైనా మంచి తెలివితేటలు గలవాడు. అతను రాజయ్య ప్రతి చర్యను ఎక్కదీసి ప్రశ్నించసాగాడు. అందువల్ల రాజయ్య పెత్తనానికి అడుగడుగున ప్రతిబంధకాలు ఏర్పడ్డాయి. ప్రమాదాన్ని గ్రహించి అతను తన మామగారితో, చూస్తున్నారు కదా, ఇటీవల మనకు డబ్బు ఇబ్బంది ఎక్కువగా ఉంటున్నది. కారణం మరేమీ లేదు, ఇంటా బయట కూడా క్రమశిక్షణ తగ్గిపోయింది. నేను ఇంటికి అల్లుణ్ణి కానీ ఆస్తికి వారసుని కాను కదా, అందుకని నా మాట ఎవ్వరూ వినడం లేదు అన్నాడు. ఆ మాటకు రంగరాజు నొచ్చుకొని, అయితే ఏం చేయాలి అని అడిగాడు. మీకు నా మీద నమ్మకం ఉంటే మీ పెద్దబ్బాయికి కాస్త వ్యవహార జ్ఞానం అబ్బేదాకా ఆస్తిని కాపాడడానికి సర్వహక్కులు నాకు ఇచ్చినట్టుగా ప్రకటించండి అన్నాడు రాజయ్య. ఆ ప్రకారమే రంగరాజు ఇంటిళ్ళపాదని పనివాళ్లను పిలిచి రాజయ్య ఏం చెప్పినా అది తాను చెప్పినట్టేనని, అతని మీద ఎవరు ఫిర్యాదు చేసినా తాను వినబావడం లేదు అని చెప్పేశాడు. ఇంక రాజయ్య విజృంభించి మామగారి సొత్తును మరింత చురుగ్గా కొల్లగొట్టసాగాడు. అందరికన్నా ఎక్కువ ప్రతిబంధకంగా ఉన్న వీర్రాజు మీద దొంగతనం ఆరోపణ చేసి న్యాయాధికారులకు అప్పగించి నిర్బంధంలో పెట్టించాడు. వ్యవహారం ఇలా ముదిరినాక రంగరాజు ఆక్షేపణ తెలిపితే ఆయనకు మతి చెల్లించిందని రాజయ్య ప్రచారం కూడా చేశాడు. అతనికి ఇక అడ్డులేదు. అతను తన సొంత ఊళ్ళో బహిరంగంగానే పెద్ద మేడ కట్టించిన ఆరంభించాడు. అయితే వీర్రాజు మీద దొంగతనం ఆరోపణ నిలవలేదు. అతన్ని అధికారులు నిర్బంధం నుంచి విడిచిపెట్టారు. అతను పరిస్థితులన్నీ తెలుసుకొని న్యాయాధికారితో రాజయ్య దుర్మార్గాలన్నీ చెప్పి తన మామగారికి పిచ్చి ఎక్కిందని గదిలో బంధించి ఉంచాడని వైద్యుల చేత పరీక్షించమని కోరాడు. వైద్యులు రంగరాజును పరీక్షించి ఆయనకు ఎలాంటి పిచ్చి లేదని చెప్పారు. రంగరాజు తన పెద్ద అల్లుడికి లోగడ ఇచ్చిన పెత్తను రద్దు చేసి దాన్ని వీర్రాజుకు అప్పగించాడు. కొన్ని నెలలు గడిచాయి. రాజయ్య అసలు స్వరూపం బయట పెట్టడం తప్ప వీర్రాజు మరేమీ సాధించలేదు. పనివాళ్ళల్లో చురుకు లేదు. రాజయ్య కొందరు పనివాళ్లను కూడగట్టుకునేందుకు వారికి సోమరితనం నేర్పాడు. దానివల్ల ఇతరులకు కూడా పనిలో శ్రద్ధ పోయింది. తమ శ్రమ ఫలితం గురించి వాళ్ళు గర్వించడం మానేశారు. పశుసంపద కూడా అస్తవ్యస్తంగా ఉన్నది. వీర్రాజు ఈ పరిస్థితిని కొంచెం కూడా మార్చలేకపోయాడు. అతను తన అశక్తతను గురించి ఒకసారి రంగరాజుతో మాట్లాడాడు. రంగరాజు నవ్వి, రాజయ్య దుర్మార్గుడైనంత మాత్రాన సమర్థుడు కాకపోలేదు.
అతని స్వార్థం అతని సామర్థ్యాన్ని దెబ్బతీసింది. అతని తప్పులు ఎంచడం మానేసి ఖర్చుకు తగ్గట్టుగా ఆదాయాన్ని పెంచే మార్గం చూడు. కొత్త అల్లుడివైనా నీ బాధ్యత అదే అన్నాడు. దానితో వీర్రాజు రాజయ్య విషయం మర్చిపోయి రంగరాజు ఆస్తిని సక్రమమైన మార్గంలో పెట్టి 2 ఏళ్లలో పూర్వపు ఐశ్వర్యాన్ని వైభోగాన్ని తిరిగి నెలకొల్పాడు. అధికారం చేయిమారిన తర్వాత గతంలోని వారు చేసిన తప్పుల్ని ఎంచుతూ కూర్చుంటే ప్రస్తుత పరిస్థితులు ఎలా మెరుగుపడతాయి? తప్పులు ఎంచడం మాని అభివృద్ధిపైన దృష్టి పెట్టాలి. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.